స్టేషన్లో నువ్వు నా పైన కిడ్నాప్ కేసు పెట్టావనుకో, రేపొద్దున కోర్టులో నేను నీ పేరే చెప్తాను. కిడ్నాప్ చేసిన వాడు ఏం చేయకుండా వదిలేశాడా, ఇప్పుడు ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అని రకరకాలుగా పబ్లిక్ మాట్లాడుకుంటారు. వాడు చెప్తుంది రైటే మేఘమాల. పబ్లిక్ లో నువ్వు టాపిక్ కాకూడదు. పద వెళ్దాం, పద. అమ్మా, ఏంటండి? పెళ్లి కూతురు ఈ రాత్రికి దొరుకుతుందంటారా? దొరక్కపోతే రేపు పొద్దున మేం దొరుకుతామండి. మా ఆయన నన్ను చావుగట్టి చెవులు మూస్తాడు. టెన్షన్ మాకుండాలి గాని మీకెందుకటా? ఎందుకంటారేంటమ్మా? అమ్మాయి వస్తే నేను పెళ్లి చేస్తాను, పోలీసులు వస్తే మనందరికీ పెళ్లి చేస్తారు. ఓయ్, అంటే నా ఉద్దేశం పెళ్ళంటే ఆ పెళ్లి కాదమ్మా, మీ అందరితో కలిపి నన్ను కూడా ఉతుకుతారని. అయినా నాకు తెలియగడుగుతాను, ఇందాక వెళ్ళిపోతానంటే ఆ రౌడీలు చూపించి బెదిరించారు. ఇప్పుడు ఎవరూ లేరు కదా, ఎందుకు వెళ్ళిపోకూడదు? ఓయ్, నేను కూడా పెద్ద రౌడీనే. నీకు తెలుసో లేదో, పంతులు వేషంలో తప్పించుకు తిరుగుతున్నా పెద్ద బందిపోటునమ్మా నేను. షాక్ అయ్యారా? వినేవాళ్ళు ఉండాలి గాని ఎన్నైనా చెప్పొచ్చమ్మా. మీరు రౌడీ కాదు, నేను బందిపోటును కాదు. వస్తానమ్మా. అక్కని తీసుకొస్తే పంతులేడు, పంతులున్నప్పుడు అక్కలేదు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. జితూ, ఏమైందిరా? కనపడిందా? తీసుకొచ్చారా? తీసుకొచ్చాం. తీసుకొచ్చారా? ఏది, ఎక్కడ? అయినా ఏం ప్రయోజనం? ఈ లోపు పంతులు పారిపోయాడు. అయినా మీతో పాటు ఆయన తీసుకెళ్ళచ్చు కదా. గుండులా ఉన్నావు పిన్ని, ఆ మాత్రం కాపలా కాలేకపోయావా? పోన్లే, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మేము ఆయన్ని తీసుకొచ్చాం. ఏడ్చినట్టు ఉంది. మేఘమలని తీసుకొచ్చారనుకున్నాను. కట్టేసిన షాప్ వాణ్ణి లేపి బుట్ట కట్టించుకు రావడానికి తనేమైనా పూలమాల, మేఘమాల? దొరకలేదు పిన్ని, పారిపోతూ పంతులు దొరికాడు, పట్టుకొచ్చాం. కష్టపడి తిరిగినందుకు ఏదో ఒక ఫలితం దక్కింది కదా. నిన్ను నమ్ముకుని పెళ్లి ప్లాన్ చేసినందుకు నా చెప్పుతో నన్ను నేను కొట్టుకోవాలి. తెమ్మంటావా? ఈ పెళ్లితో నా గోయి నేను తవ్వుకున్నట్టు అయిపోయింది కదరా. ఊరికే తవ్వుకున్నావేంటి? 10 ఎకరాల తోటకి ఆశపడలేదు. పడ్డా, బుద్ధి తక్కువై పడ్డాను. నీలాంటి తెలివి తక్కువ విధవను పట్టుకొని అన్ని కరెక్ట్ గా జరుగుతాయనుకొని నేనే గోతులో పడ్డాను రా. 10 ఎకరాలు కాదురా, మా ఆయన నన్ను కప్పెట్టడానికి ఇప్పుడు 6 అడుగుల భూమి చాలరా. ఊరుకో పిన్ని, బడాయి కాకపోతే నువ్వు మరీ అంత పొడుగెక్కడున్నావు? నా భయం నీకు అర్థం కావడం లేదురా. రేపు మీ బాబాయ్కి ఇదంతా తెలిస్తే నన్ను చంపేస్తారా. అమ్మో, నిజమే కదా? ఆ నిజం నుండి తప్పించుకోవాలంటే ఈ రాత్రికి నీకు మేఘమాలకి పెళ్లి అయిపోవాలి. తనని తీసుకెళ్ళండి రా అంటే ఈ పంతుల్ని తీసుకొచ్చారు. ఇంతకీ మేఘమాల ఏమైనట్రా? రిషి గారింటికి వెళ్ళిపోయి ఉంటుంది. మీ ప్లాన్ అంతా ఈ పాటికి రిషి గారికి చెప్పేసి ఉంటుంది. కోపంతో ఈ పాటికి రిషి గారు బయలుదేరి ఉంటారు. రిషి గారికి ఏసీపీ గారు ఫ్రెండ్ కదా, ఆయనను కూడా తీసుకొస్తూ ఉండొచ్చు.
అమ్మా, బాలవాక్కు బ్రహ్మవాక్ అంటారు. వింటుంటే ఈ అమ్మాయి మాటలు నిజమనిపిస్తున్నాయి. వదిలేస్తేనే బయలుదేరతానమ్మా. ఈ వయసులో నేను దెబ్బలు తినలేనమ్మా. మేము తినడానికైతే మాత్రం దెబ్బలేమన్నా జిలేబీలు అండి? దెబ్బలండి. మా కిరాయిస్తే మేము వెళ్ళిపోతామమ్మా. తిరిగిస్తానని ఇందాకనే మీకు ఆఫర్ ఇచ్చాను. మేము కూడా వదిలేసుకుంటామమ్మా. లేట్ అయిపోయింది. ఆల్రెడీ రిషి గారు అక్కతో ఎంటర్ అయిపోయారేమో. అక్క వచ్చేసింది. అక్క ఏయ్ ఆగు. ఓకే మేఘమాల, బాయ్, టేక్ కేర్. ఇక్కడి దాకా వచ్చారు కదా, లోపలికి రండి. భయం వేస్తుంది. కిడ్నాప్ అయ్యానన్న భయంతో కొట్టుకుంటున్న ఈ గుండె దడ ఇంకా తగ్గలేదు. అత్తయ్యకి మీరే నా పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేస్తే కాస్త రిలాక్స్డ్గా ఉంటుంది. ప్లీజ్ కాస్త లోపలికి రండి రిషి గారు. ప్లీజ్ రిషి గారు. రిషి గారు, ఓకే పద. రిషి గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను కిడ్నాప్ చేయించిన వాడు ఎవడో తెలియాలి. అలాగే, అయినా దాని గురించి నేను మర్చిపోమన్నాను కదా. ఇంత హారబుల్ ఎక్స్పీరియన్స్ ని ఎలా మర్చిపోతానండి? చేసినవాడు కాదు, ఆ చేయించిన వాడెవడో నాకు తెలియాలి. దొరకగానే క్రాంతి చెప్తానన్నాడు కదా. అదేదో కేసులో ఇరికిస్తానన్నారు కూడా. నన్ను అడిగితే ఎన్కౌంటర్ చేసేయడమే బెటర్. ఏంటి అలా చూస్తారు? పాపం పుణ్యం తెలియని నాలాంటి దాన్ని కిడ్నాప్ చేయించిన వాడికి ఆ మాత్రం శిక్ష పడాలి కదా. పడాలి. నన్ను అవమానించి చంపేయాలని ఆలోచించిన నీకు పాపం పుణ్యం తెలీదు. సరే, ఈ టైంలో నేను రావడం బాగుండదు. కావాలంటే ఉదయం వచ్చి మీ అత్తయ్యతో మాట్లాడతాను. నువ్వు వెళ్ళు. అది కాదండి, మీరు. నేను కూడా ఇంటికి వెళ్ళాలి కదా. సరే వెళ్ళండి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటమ్మా, ఎక్కడికెళ్ళా? నీకోసం ఎంతసేపు అని ఎదురు చూడాలి? ప్రశాంతంగా నువ్వు మా పని మమ్మల్ని చేసుకునివ్వవా? నేను ఎప్పుడో ఇంటికి వచ్చేసాను. జస్ట్ ఇలా గుమ్మల్లో అడుగు పెట్టబోతుంటే వెనక నుండి ఎవడో ముసుగు వేసుకొని నన్ను కిడ్నాప్ చేశాడు. ఎంత భయం వేసిందో తెలుసా? తిరిగి తిరిగి ప్రాణాలతో వస్తాననుకోలేదు. ఇప్పటికీ నన్ను ఎవరో ఎందుకు కిడ్నాప్ చేయించారో అసలు అర్థం కావటం లేదు. కిడ్నాప్ చేసిన వాడు నన్ను పాడు చేయాలని
చూశాడు అత్తయ్య. ఎలాగో తెగించి ఆఖరి నిమిషంలో నేను తప్పించుకున్నాను. ఫోన్లేమ్మా, ఊరుకోమ్మా ఊరుకో. ఇప్పుడు దాకా నువ్వు రాకపోతే మా మీద అనుమానం వచ్చిందేమో అనుకున్నాము. పట్టుకోండ్రా. ఏయ్, చుప్. ఇంట్లోకి వస్తున్నట్టే వచ్చి చివరి నిమిషంలో ఎందుకు మాయమైపోయావో ఇప్పుడే అర్థమైంది. రిషి గారితో వస్తే మా పెళ్లి ఖాయం అనుకున్నాం. చివరి నిమిషంలో నీ పెళ్లే ఖాయం చేసుకున్నావమ్మా. ఎంత దురదృష్టవంతురాలు అమ్మా. ఒక ఆపదలో నుండి వచ్చి రెండో ఆపదలో పడ్డావు. నీ జాతకం బాగాలేదమ్మా. మున్ని, మున్ని, వదలండ్రా, వదలు. అక్క, మున్ని, ఏమైంది? అమలత, ఏంటిదంతా? అర్థం కావడం లేదమ్మా. అవి పెళ్లి పీటలు. ఈయన పెళ్లి చేసి పంతులు. వీళ్ళందరూ పెళ్లి పెద్దలు. నేను పెళ్లి కొడుకు పిన్నిని. ఈడు పెళ్లి కొడుకు. ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి చూడాల్సిన నా కూతురిది. నువ్వేమో పెళ్లి కూతురివి. ఏం మాట్లాడుతున్నావు అమలత? నాకు పెళ్ళేంటి? అది ఈ ఎదవతో. నేను ఒప్పుకుంటానని ఎలా అనుకున్నారు? అంత ఈజీగా ఒప్పుకునే దానివైతే ఈ కిరాయి రోడ్డుల్ని ఎందుకు బుక్ చేస్తాను? ఒక్క ఫోన్ కొడితే చాలు, రిషి గారు పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని ఈ రౌడీల్ని తుక్కు కింద కొడతారు. మీ అంత తేలుస్తారు. ఆయన కూడా ఎంతో దూరం వెళ్ళుండడు. ఫోన్ చేస్తావా? చేయమ్మో, చేయి. ఒరే ఫోన్ ఇవ్వు, త్వరగా ఇవ్వు. ఇదిగో చేయమ్మా, చేయి. దీన్ని తీసుకెళ్లి ఆ రూమ్ లో పడేయండిరా. వసై, నీ పని చెప్తాను. పదవి రావే మున్ని. లే, లే. నడు, వెళ్ళు, లోన పడుండు. తలుపు తెరవండి, తలుపు తెరవండి. అత్తయ్య, నా బ్రతుకుని అన్యాయం చెయ్యొద్దు అత్తయ్య. అత్తయ్య, ప్లీజ్, మీకు దండం పెడతాను. వరుసకు మీరు అత్తయ్య అయినా చిన్నప్పటి నుంచి మీరే నన్ను పెంచారు. మీ కూతురు లాంటిదన్న అత్తయ్య. అమ్మలా ఫీల్ అవుతున్నాను గనకనే పెళ్లి చేస్తున్నాను. నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు అత్తయ్య. నేను ఇష్టపడి చేస్తున్న పెళ్ళే ఇది. మరి నన్ను అమ్మ అంటున్నావు కదా, ఈ అమ్మ ఇష్టాన్ని గౌరవించవా? ఏ అమ్మైనా కూతురు జీవితం బాగుండాలని కోరుకుంటుంది అత్తయ్య. నేను నా కూతురు జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ పెళ్లి జరిగితే జిత్తు నాకు 10 ఎకరాల మామిడి తోట ఇస్తాడు. అదేమిటి బోలనంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో నా కూతురు జీవితాన్ని చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. నేనంటే నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ నీకు మున్ని అంటే ఇష్టమే కదా. పోనీ మున్ని కోసం ఈ పెళ్లి చేసుకోమ్మా. అత్తయ్య, నన్ను నమ్మండి అత్తయ్య. మున్ని కెరీర్ ని నేను ప్లాన్ చేసుకుంటాను. ఓకే, బాగుండేలా నేను చూసుకుంటాను. తా దూరడానికే సందు లేదు గాని మెడకో డోలా అన్నట్టు
నీ బతికే మా గుమ్మంలో మేము విసిరిన ఎంగిలి మెతుకుల మీదనే గడిచింది. ఇక నువ్వు నా కూతుర్ని చూసుకుంటావంటే నేను నమ్మలా? చూడు మేఘమాల, ఎప్పుడో ఏదో జరుగుతుందంటే నేను నమ్మను. ఇప్పుడు కలిసి వచ్చే ఈ 10 ఎకరాలు మాత్రమే నాకు నమ్మకంగా కనబడుతున్నాయి. నువ్వు ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో చేసుకొని తీరాల్సిందే. అమలత, అమలత! ఇదిగో ఈ చీర కట్టుకొని వచ్చి మర్యాదగా పీటల మీద కూర్చో. అమలత, వద్దు అమలత, ప్లీజ్ ఏయ్, అమలత. నువ్వు కట్టుకుంటావా? ఆ రౌడులతో ఈ చీర నీకు కట్టించమంటావా? అక్కని కాపాడుకునేది ఎలా? ఇప్పుడు రిషి గారికి ఫోన్ చేస్తే ఈయనేంటి ఫోన్ ఇక్కడ పెట్టి పడుకున్నారు? ఇదేదో కొత్త నంబర్లా ఉంది. అయినా నాకెందుకులే. చేయాలా వద్దా? ఎవరై ఉంటారు? ఒకసారి లిఫ్ట్ చేసి చూద్దాం. హలో, ఇది విరించి గారి ఇల్లేనా అండి? చిన్నపిల్ల వాయిస్ లా ఉందేంటి? అవును, నువ్వెవరు? రిషి గారు కావాలి, పిలవండి అర్జెంట్ గా. అర్జెంటా? ఏమైంది? ప్లీజ్ అండి, మా అక్క బతుకు నాశనమైపోతుంది. త్వరగా రిషి గారిని పిలవండి. మీ అక్కెవరు? మేఘమాల. మేఘమాల నా ఫ్రెండ్. తనకేమైంది? మా అక్కకు బలవంతంగా పెళ్లి చేయబోతున్నానండి. ఏంటి? అవునండి, మీరెవరో నాకు తెలీదు. రిషి గారిని తీసుకొచ్చి ఎలాగైనా మా అక్కని కాపాడండి. అలాగేనమ్మా, వస్తున్నా.
నువ్వేం కంగారు పడుకో, నా ఫ్రెండ్కి ఏం కాదు. రిషి, రిషి, దేవుడా మా అక్క నువ్వే కాపాడాలి. రిషి, అబ్బబ్బబ్బబ్బా. రిషి. ఏమిటి అరుపులు? బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు. మేఘమాలకి బలవంతంగా పెళ్లి చేయబోతున్నారట. అర్జెంటుగా వెళ్ళాలి, తనని కాపాడాలి. రిషి, రిషి ఎక్కడికి వెళ్ళాడు? నువ్వెందుకు కాపాడాలి? అదేంటి? అసలు మేఘమాల ఎవరు? దానికి ఇంటికి ఏం సంబంధం? దిక్కు మొక్కు లేని దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వడం నాకు నచ్చలేదమ్మా. ముందు వెనక ఎవరూ లేని అమాయకురాలు అంత ఆపదలో ఉంటే మీరు ఇలా మాట్లాడడం బాగోలేదు. ఈ ఇంటికి మేఘమాలకి ఏ సంబంధం లేదన్నారు. ఇప్పుడు చెబుతున్నాను, మేఘమాల ఈ ఇంటిలో మనిషి. కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఇంట్లో మనిషా? ఎలా? మీ ప్రశ్నకి సమాధానం తిరిగొచ్చాక చెప్తాను. అవంతి ఆగో. రిషి, ముందు కార్ తీరా. ఈ టైంలో ఎక్కడికి మమ్మీ? నువ్వు ముందు కార్ తీరా. అరే, నువ్వు ఫస్ట్ కార్ తీనా చెప్తాను. ఎక్కడికి? నువ్వు వెళ్ళి కూర్చో, చెప్తాను. త్వరగా పోనీ. ఇప్పుడు ఏం చేయాలి? అక్కకి పెళ్ళైపోతుంది. దేవుడా అక్క పెళ్లి జరగకుండా నువ్వే చూడాలి.